ఫ్రెండ్స్, మీకు డైలీ 3 పూట్ల పెట్టినా సరే ఇష్టంగా తృప్తిగా తినే ఫుడ్ ఏంటో చెప్పగలరా? నాకైతే పచ్చళ్ళనే అంటానండి. పచ్చళ్ళంటే నాకు చాలా ఇష్టం. మెంతికూరతో పచ్చడిని ఈరోజు వీడియోలో చూద్దామండి. ముందుగా మెంతికూరను శుభ్రంగా కడిగేసి స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర, కొన్ని పల్లీలు, కొద్దిగా నువ్వుపప్పు వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కాస్త వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుని అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని వెల్లుల్లి, కొద్దిగా పచ్చిమిర్చి, కారానికి సరిపడి వేసుకొని అందులో కొన్ని తొక్క తీయలేనివి ఆనపకాయ ముక్కలను వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిసేపు బాగా మగ్గనించుకోవాలి. ఇది కాస్త మగ్గిన తర్వాత మెంతికూరను వేసేసుకొని చక్కగా దాన్ని కాస్త 10 నిమిషాల పాటు కొద్దిగా చింతపండు వేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి అది కాస్త చల్లారిన తర్వాత ముందుగా మనం వేయించుకుని ఉంచుకున్న మిశ్రమాన్ని అంటే నువ్వుపప్పు, పోపులు అన్నీ కలిపి వేయించుకున్నాం కదండి, అది కాస్త ఇలా కొంచెం బరకబరగా గ్రైండ్ చేసేసుకుని ఆ తర్వాత కొన్ని పచ్చి వెల్లుల్లి వేసుకుని మరొకసారి తిప్పేసుకుని అందులో మనం వేయించి పెట్టుకున్న ఆనపకాయ మెంతికూరని ఇందులో వేసేసి మెత్తగా కాకుండా బరకబరగా అంటే రోటీ పచ్చడిలాగా మిక్సీ పట్టుకుని అది కాస్తంత వేడివేడి అన్నంలోని కాస్తంత నెయ్యి వేసుకుని తిన్నామంటే ఆహా అన్నట్టు ఉంటుందండి. ట్రై చేసి